హైదరాబాద్ లో మళ్లీ బయటపడ్డ బర్డ్ ఫ్లూ. హైత్ నగర్ వింజాపూర్ లో 9,000 కోళ్లు మృతి చెందినట్లుగా సమాచారం అందుతుంది. హైదరాబాద్ లో బర్డ్ ఫ్లూ విజృంభణకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. హైత్ నగర్ వింజాపూర్ లో 9,000 కోళ్లు మృతి చెందాయి. బర్డ్ ఫ్లూకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ వాటిని అడుగుదాం. రమేష్, చెప్పండి, ఎక్కడ బయటపడింది బర్డ్ ఫ్లూ? అధికారులు ఏమంటున్నారు? హైదరాబాద్ మండలంలోని వింజాపూర్ గ్రామంలో ఉన్న కోళ్ల ఫారంలో 9,000 కోళ్లు ఒక్కసారిగా మరణించుతుంది. వెంటనే రెవెన్యూతో పాటుగా పరిశ్రమలకు సంబంధించిన అధికారులు కూడా ఒక్కసారి అక్కడ చేరుకోవడం జరిగింది. మొత్తానికి శాంపిల్స్ అన్ని కూడా సేకరించి తీసుకొని వెళ్ళిపోయారు. అయితే మొన్న ఏదైతే గత 15 రోజుల క్రితము తొర్రూరు గ్రామంలో, ఇదే గ్రామానికి సంబంధించి 2 కిలోమీటర్ల దగ్గరలో ఉన్న తొర్రూరు గ్రామంలో కూడా ఇదే మాదిరిగా పెద్ద ఎత్తున బర్డ్ ఫ్లూ రావడం జరిగింది. అక్కడ వచ్చిన తర్వాత కూడా ఈ చుట్టుపక్కల ఉన్న కోళ్ల ఫారం అధికారుల, కోళ్ల ఫారం సంబంధించిన యజమానులందరినీ కూడా వైద్యులు కావచ్చు అటు రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇవాళ ఉదయం ఒక్కసారిగా 9,000 కోళ్లు చనిపోవడం తోటి ఆందోళన చెందిన ఆయా కోళ్ల ఫారం యజమాని వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు వచ్చి మొత్తం అక్కడి నుంచి శాంపిల్ సేకరించి వెళ్ళిపోవడం జరిగింది. మరోవైపు ఇదే కోళ్ల ఫారంలో దాదాపు 1,00,000 పైగా కోళ్లు ఉన్నాయి. అయితే వీటికి కూడా ఇదే మాదిరిగా బర్డ్ ఫ్లూ సోకుంటారని చెప్పి ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా దీనికి సంబంధించి ఇప్పటికీ